సైబర్ నేరాలపై సిబిఐ ఉక్కుపాదం మోపుతోంది. ఆపరేషన్ చక్ర 5 పేరుతో దేశవ్యాప్తంగా నిర్వహించిన దాడుల్లో కీలక విషయాలు రాబట్టింది. 8.5 లక్షల ఫేక్ బ్యాంక్ అకౌంట్స్ తో కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతుండడం సంచలనం కలిగిస్తోంది. సైబర్ నేరాలపై సిబిఐ కొరడా ఝులిపించింది. ఆపరేషన్ చక్ర 5 పేరుతో 5 రాష్ట్రాల్లోని 42 ప్రదేశాల్లో దాడులు చేసి 9 మందిని అరెస్ట్ చేసింది. యూపీఐ ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్నట్టు గుర్తించిన సిబిఐ ఆపరేషన్ చక్ర 5 ను చేపట్టింది. ఈ దాడుల్లో దాదాపు 700 బ్యాంక్ శాఖల పరిధిలోని సుమారు 8,50,000 మ్యూల్ అకౌంట్స్ ను ఐడెంటిఫై చేసింది. వీటి ద్వారానే సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు అన్న పక్కా సమాచారంతో దాడులు చేపట్టినట్టు సిబిఐ తెలిపింది. ఆపరేషన్ చక్ర 5 లో ప్రధానంగా రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లోని 42 ప్రదేశాల్లో సమన్వయంతో సోదాలు నిర్వహించినట్టు వెల్లడించింది. మోసపూరిత ప్రకటనలు, పెట్టుబడి మోసాలు, యూపీఐ ఆధారిత ఆర్థిక మోసాల ద్వారా బాధితుల అకౌంట్స్ నుంచి వచ్చిన అక్రమ నిధులను బదిలీ చేయడానికి, ఉపసంహరించుకోవడానికి ఈ మ్యూల్ అకౌంట్స్ ను ఉపయోగించినట్టు సిబిఐ తెలిపింది. ఈ దాడుల్లో మొబైల్ ఫోన్లు, బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ ఫారంలు, కేవైసీ రికార్డులు స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటించింది. అరెస్ట్ అయిన వారిలో మధ్యవర్తులు, ఏజెంట్లు, అగ్రిగేటర్లు, ఖాతాదారులు, కొందరు బ్యాంక్ కరెస్పాండెంట్లు ఉన్నారని సిబిఐ వెల్లడించింది. అయితే సైబర్ నేరాలతో కొందరు బ్యాంక్ అధికారులు, ఏజెంట్లు కూడా కుమ్మక్కైనట్టు తెలిపింది. పోలీసుల విచారణలో అసలు సూత్రధారులు చిక్కకుండా ఇలాంటి మ్యూల్ అకౌంట్స్ ను వాడుతుంటారు.